పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలంలో మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ బోనంగి పి బోనంగి వెన్నెలపాలెం గ్రామంలో ఆయన పర్యటించి గ్రామ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలు, వ్యక్తిగత సమస్యలను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా విన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులతో చర్చించి నిర్ణీత సమయంలో పరిష్కరించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఎమ్మెల్యే ప్రజలకు దూరంగా ఉండకుండా గ్రామంలోనే ప్రజల మధ్య ఉండి సమస్యలు తెలుసుకోవాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. ఇంటి మించి వెళ్ళని కూడా మా వాళ్ళు దానికి చర్యలు తీసుకుంటారు. అది మాది బాధ్యత అమ్మా. తప్పకుండా ట్రాన్స్ఫర్ కూడా చెప్పారయ్యా, డబ్బులు కట్టారంటే ఎందుకని అవ్వలేదు? సెక్రటరీ ఎవరు? నా మీద ఎక్కుతాడు ముందు. నువ్వు ఏమైంది? నమస్కారం. సర్పంచ్ శ్రీనివాసరావు గారికి, సర్పంచ్ మరియు మా మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న మీ పంచాయతీ నాయకులందరికీ, మండల నాయకులకి, మండల అధికారులకు, ఈ కార్యక్రమానికి వచ్చి వ్యక్తిగతంగా మీకు ఏదన్నా సమస్యలు, రేషన్ కార్డు లేదు, పెన్షన్ కార్డు లేదు, రెవెన్యూ పరమైన పాస్ పుస్తకం రాలేదు, లేకపోతే ఏదన్నా సర్వే చేయమంటే లేట్ చేస్తా ఉన్నారు, మీ సొంత సమస్యలు కరెంట్ ఇష్యూస్ అవ్వచ్చు, మీ సొంత సమస్య ఏదన్నా ఉన్నా అది కూడా రాసిస్తే, మీ ఆధార్ నెంబరు, మీ మొబైల్ ఫోన్ నెంబరు మీరు రాసిన అర్జీలో మీరు రాసిస్తే వారం 10 రోజుల్లో ఆ సమస్య తీర్చి మీకు ఫోన్ చేసి మరి చెప్పే కార్యక్రమమే మీ ఊరికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం. శ్రీనివాసకేమో తర్వాత నాయకులందరితో అర్హతున్న ప్రతి వాడికి పెన్షన్ రావాలా, అర్హతున్న ప్రతి వాడికి రేషన్ కార్డు ఉండాలా, అర్హతున్న ప్రతి వాడికి ప్రభుత్వ స్కీములు వర్తించాల. ఇది ఈ ప్రభుత్వం ఆలోచన. మీకు ఎవరన్నా గాని మీకు సహకరించి కావాలని కక్షతో మీ పేరు ఏదైనా తప్పించారని మీకు అనిపిస్తే, మీకు అర్హత ఉంటే వెంటనే ఆ ఎండిఓ ఆఫీసుకి కానీ కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు మాటిస్తా ఉన్నా. ద్వారా రావటం మీటింగ్ అంటే 6 నెలలకు 3 నెలలకు సంవత్సరానికి వస్తే అప్పటి వరకు ఆగాల్సిన పని లేదు. సంబంధిత అధికారుల దగ్గరికి కానీ మా దగ్గరికి కానీ మేము కూడా ప్రతి శనివారం కూడా పబ్లిక్ ని కలిసే గ్రీవెన్స్ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ మీకు ఏదన్నా న్యాయం జరగట్లేదు అనుకుంటే ఆ గ్రీవెన్స్ కి వచ్చి మాకు వింత పత్రం ఇస్తే అక్కడికక్కడ న్యాయం చేసే కార్యక్రమం కూడా చేస్తామని మీకు మనవి చేస్తూ, ఇంకా మీ విలేజ్ లో పెద్దలను అడిగి అవి చేయొచ్చు, కానీ అలా కాకుండా విలేజ్లతో మమేకం అవుతూ మీ పల్లెకు మీ ఎమ్మెల్యే అని ఒక ప్రోగ్రాం తీసుకుని మీ అందరినీ కలిసి మీ అందరి సమక్షంలో సమస్యలన్నీ విని వీళ్ళ ద్వారా వినతి పత్రాలు తీసుకుని ఎప్పట్లోగా చేయబోతాం. రెవెన్యూ పరంగా ఏదన్నా మీకు సర్వే చేయించాలా, పట్టాదారు పాస్ పుస్తకం రాలేదా,
లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులో ఒకే పని మీద 10 సార్లు తిరుగుతూ ఉన్నారా? ఎండిఓ ఆఫీసులో ఇబ్బందులు ఉన్నాయా? ఇవన్నీ వ్యక్తిగత సమస్యలు ఉన్న వాళ్ళు మీ ఆధార్ నెంబరు, మీరు వినతిపత్రం కింద మీ ఆధార్ నెంబరు, మీ మొబైల్ ఫోన్ నెంబర్ రాసిస్తే ఆ సమస్య తీర్చి మీకే మేము ఫోన్ చేసి చెప్పే బాధ్యత నేను మా ఆఫీసు తీసుకుంటామని కూడా మీకు మనవి చేస్తాము. ఈ 2 రకాల వ్యక్తిగత సమస్యని అడ్రస్ చేస్తాం, గ్రామ సమస్యని అడ్రస్ చేస్తాం. ఇప్పుడు సుదీర్ఘంగా నేను 1 గంట పైన టైం తీసుకుని మీ వాళ్ళు రాసిచ్చిన అన్ని ఒక్కోదానికి పరిష్కారం చెప్తాను. ఎప్పుడులోగా చేస్తున్నామని చెప్తున్నాను. ఇది ఏదో మొక్కుబడిగా గ్రామాల్లో కాలక్షేపానికి తిరిగే కార్యక్రమం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు రాసిచ్చినవన్నీ ఒకటి వారం రోజుల్లో అవ్వచ్చు, ఒకటి 10 రోజుల్లో అవ్వచ్చు, ఒకటి నెల రోజుల్లో అవ్వచ్చు, ఒకటి సంవత్సరంలో అవ్వచ్చు, కానీ అన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు మాటిస్తాను. మీ కల్పన గారు రాసిచ్చారు. మీకు వ్యక్తిగతంగా కావాల్సింది కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కొత్త పెన్షన్ పెట్టుకోవచ్చు. మీకు రాగానే నేను చెప్తా, వితంతువులు కానీ వికలాంగులు కానీ వయసు పెరిగిన వృద్ధాప్య పెన్షన్ వాళ్ళు కానీ పార్టీలకు అతీతంగా, పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు లేవు చంద్రబాబు నాయుడు గారికి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ 2012లో కొత్త పెన్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్క వ్యక్తికి కూడా వినలేదు, అందరికీ వస్తుందనే విధంగా ఈ నాయకత్వం అంతా కూడా సహకరించి పెట్టించాలని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. దాంతో పాటు రేషన్ కార్డు ఏదైనా స్ప్లిట్ అయ్యి లేని వాళ్ళు పెట్టుకోవాలన్నా, తండ్రి నుంచి పెళ్లి అయ్యి బయటకు వచ్చి కొత్త కార్డు పెట్టుకోవాలన్నా, తండ్రి కార్డులో ఉంటే తండ్రి పేరు మీద ఇల్లు ఉన్నా మీకు 2 ఇల్లు రాదు. కొడుకు పెళ్లి అయ్యి బయటకు వచ్చి ఏదే కార్డులో వెళ్తే మళ్ళీ అతను కూడా అర్హత పొందుతుంది. అందుకని స్ప్లిట్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ వెళ్ళండి, కొత్త రేషన్ కార్డు